Hi friends, welcome to our channel. So, Young Tiger, Man of Masses, Junior NTR గారి వార్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అదిరిపోయేటువంటి గూస్ బంప్స్ టైగర్ ఫ్యాన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ కలిగించేటువంటి ఒక అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. అదేంటంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్ అవ్వబోతుంది, మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ అవ్వబోతుంది. దానికి తోడు ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్స్ అసలు ఈ సినిమా టికెట్ వర్త్ అంటే అది మన టైగర్ అండ్ హృతిక్ రోషన్ వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కానీ సీన్స్ కానీ ముఖ్యంగా డ్యాన్స్ వాళ్ళిద్దరు వేసేటువంటి డ్యాన్స్ ఏ రకంగా ఉండబోతుందంటే మన టికెట్ జస్ట్ ఆ డ్యాన్స్ చూడడానికి వెళ్ళచ్చు. వర్త్ ఆ టికెట్ వర్త్ ఆ డ్యాన్స్ చూస్తే ఆ టికెట్ మనకి వర్త్ అయిపోద్ది. అటువంటి ఎలిమెంట్స్ సినిమాలో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్ ఏంటంటే వార్ 2లో ఈ సినిమాలో అంటే ఇది యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు యూనివర్స్ అని చెప్పేసి ఎప్పుడో ప్రకటించారు అఫీషియల్గా. సో మనకి ఈ పఠాన్ సినిమాలో ఎలా అయితే సల్మాన్ ఖాన్ గారు వస్తారో, టైగర్ 3 సినిమాలో షారుఖ్ ఖాన్ గారు వస్తారు, అలాగే ఈ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ గారు పఠాన్ క్యారెక్టర్ రాబోతుంది. ఎందుకంటే ఈ వార్ 2 తర్వాత పఠాన్ 2 కూడా ఉండబోతుందని చెప్పేసి తెలిసింది. సో ఈ వార్ 2లో మాత్రం ఎస్ఆర్కే క్యామియో రోల్ చేయబోతున్నారు అనేటువంటి వార్త ప్రస్తుతం సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. అసలు ఇద్దరు హీరోలు ఉంటేనే ఇటు సౌత్ అటు నార్త్ ఓవరాల్గా పాన్ ఇండియా వైడ్గా రికార్డులు బద్దలేసిపోతాయా అనే రేంజ్లో వార్ 2 గురించి డిస్కషన్ జరుగుతుంటే దానికి తోడు ఇప్పుడు ముగ్గురు టాప్ హీరోలు, నార్త్లో ఇద్దరు టాప్ హీరోస్, సౌత్లో ఒక టాప్ హీరో, ఓవరాల్గా పాన్ ఇండియా హీరోస్ అందరూ కూడా ఒక ముగ్గురు పాన్ ఇండియా టాప్ స్టార్స్ అందరూ కూడా ఒక సినిమాలో కనిపిస్తే ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు మనం ఇమాజిన్ చేయగలుగుతామా? ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి? డే 1 నుంచి లాంగ్ రన్ వరకు రికార్డులన్నీ బద్దలేసిపోతాయి అన్న రేంజ్లో ఈ వార్ 2 అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనేది ఎటువంటి సందేహం లేదు. అయాన్ ముఖర్జీ అటు తారక్కి కానీ ఇటు హృతిక్ రోషన్ కానీ ఇద్దరికి క్యారెక్టరైజేషన్స్ అదరగొట్టేశాడు. మెయిన్లీ తారక్ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటారో, ఎలా అయితే మన డైరెక్టర్స్ ఎన్ని ఇయర్స్గా ప్రజెంట్ చేశారో దానికి భిన్నంగా ఒక కొత్త తారక్ని ఒక స్పై కైండ్ ఆఫ్ రోల్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో చూడబోతున్నాం. అరాచకమైనటువంటి సీన్స్ రాశాడట. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీకి కావచ్చు, వాళ్ళిద్దరూ వేసేటువంటి డ్యాన్స్కి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కావచ్చు, గూస్ బంప్స్ కలుస్తాయి. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ సినిమా తాలూకు ప్రీమియర్స్ కూడా వేస్తారట. మరి అది ఎక్కడ వేస్తారు, ఏమేమి ఏరియాల్లో ఎక్కడైతే అఫీషియల్గా వాళ్ళు ప్రకటిస్తారు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి. స్పై కైండ్ ఆఫ్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి ఆయన కెరియర్లో ఈ రోల్ చేస్తున్నారు. అంటే ఈ సినిమాలో ఎలివేషన్స్, ఒక స్పైకి ఉండేటువంటి ఎలివేషన్స్ ఏ రేంజ్లో అయాన్ ముఖర్జీ రాసుకుంటాడు అనేది మనం నిజంగా టీజర్ వచ్చేంత వరకు ఎదురు చూడాలి. సో ఇప్పటి వరకు చూసుకుంటే వార్ 2 అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ చేసేసుకుంది, మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత వార్ 2 తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ గారి సినిమాలో బిజీ అయిపోతారు. ఆ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. సో వార్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా? హృతిక్ రోషన్ ప్లస్ టైగర్ ఇద్దరు తాలూకు సీన్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రజెంటేషన్ కానీ, హీరో తాలూకు టేకింగ్ కానీ, అండ్ డైరెక్టర్ తాలూకు టేకింగ్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి ఫ్యాన్స్ అందరూ సిద్ధమైపోండి. ఒక్క రేంజ్లో ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు టైగర్ మనకి వార్ 2 ద్వారా. డైరెక్టర్ కూడా ఒక రేంజ్లో చూపించబోతారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. మరి వార్ 2 కోసం మీ ఎంత ఎదురు చూస్తున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.